తెలంగాణ భవన్లో చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంటు పార్టీ సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గైర్హాజరయ్యారు. కొంతకాలంగా ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ భవన్లో చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంటు పార్టీ సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గైర్హాజరయ్యారు. కొంతకాలంగా ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మీటింగ్ కి ప్రకాష్ గౌడ్ ఎందుకు హాజరు కాలేదనుకోవచ్చు? మొదటి నుండి కూడా ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతున్నారని చెప్పేసి కూడా పెద్దగా చర్చ జరుగుతున్నది. సో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కూడా ప్రకాష్ గౌడే కావడం గమనార్హం. సో అతను బీఆర్ఎస్ లో ఉండగా కొంత అసంతృప్తిగా కొనసాగుతూ ఉన్నారు. సో కొంతకాలంగా కూడా తను కాంగ్రెస్ గూటికి చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నప్పటికీ కూడా తను ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ సమీక్ష సమావేశం తెలంగాణ భవన్ లో కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్నారు. అయితే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇలా జడ్పీటీసీలు, ఇలా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమీక్షకి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ సమీక్షలో పార్లమెంట్ కి సంబంధించి గెలుపోవటములకు సంబంధించి అంచనా వేసుకోవడము, అదేవిధంగా ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం కేటీఆర్ చేస్తూ ఉంటారు. సో ఈ సమీక్ష సమావేశానికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గైర్హాజరయ్యారు. సో మొదటి నుంచి వస్తున్న వార్తలు అంటే పార్టీ మారుతారని చెప్పేసి కూడా వార్తల నేపథ్యంలో తను ఇక ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో తను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో తన చేరికకు సంబంధించి క్లారిటీ ఇంకా రావట్లేదు. సో తను సంప్రదిస్తే మాత్రం నాకు కొంత ఫీవర్ ఉండడం వల్లనే రావడం లేదని కూడా చెప్తున్నారు. అంటే మొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సమీక్ష సమావేశానికి కూడా కేటీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి షంబీపూర్ రాజ్ ఎమ్మెల్సీ తను కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశించారు. తను కూడా మొన్న మల్కాజ్గిరి సమీక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. సో అప్పుడు ఆ సమయంలో కూడా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి షంబీపూర్ రాజు సమీక్షకు హాజరు కాకపోక తను ఫీవర్ కారణంగా రాలేదని చెప్తున్నారు. అంటే కొంత సాకులు చూపించి ఈ సమీక్షలకు మేము హాజరు కావట్లేదని చెప్తున్నప్పటికీ కూడా వారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వాళ్ళు ప్రణాళిక రచించుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇట్లా సమీక్ష సమావేశాలకు డుమ్మా కొడుతున్నారని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఇలా వరుసగా టీఆర్ఎస్ పార్టీకి షాకులు తగులుతున్నాయి. సో ఇప్పటికే చూసాం మనము వరంగల్ టికెట్ కి సంబంధించి కడియం కావ్య ప్రకటన చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నేను పార్టీని వీడుతున్నానని చెప్పేసి కూడా కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు. సో అందులో కొన్ని సంచలనమైన ఆరోపణలు కూడా చేశారు. సో ఇక కడియం శ్రీఆర్ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటన కూడా చేశారు. సో తన చేరిక ఏదైనప్పటికీ కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ పార్టీకి అయితే వరుస శాఖలు తగులుతున్నాయి. సమీక్ష సమావేశాలు కూడా కొంతమంది అసంతృప్తి నేతలు హాజరు కాకపోవడం, మరి కొందరు టికెట్ ఆశించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత అలకబూనడము, ఆగ్రహ వేషాల మధ్య అయితే ఈ సమీక్ష సమావేశాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.